హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు మీ అందరితో ఒక స్వీట్ షేర్ చేసుకోబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ 1 కప్పు మైదాపిండి తీసుకోండి. ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ పిండిని ఇలాగ జల్లెడ పట్టుకోవాలి. చూడండి, ఇలా జల్లెడ పట్టినాక 2 టేబుల్ స్పూను రవ్వ వేసుకోవాలండి, గోధుమ రవ్వ. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి, ఇది మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి అనేది చపాతీ పిండిలా కలుపుకోవాలండి. అంటే అంత హార్డ్గా కాదు, కొంచెం స్మూత్గానే కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయొద్దు, పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఇగోండి, ఇలాగ ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. హార్డ్గా అయితే కలుపుకోవద్దు. హార్డ్గా కలుపుకుంటే గట్టిగా అయిపోతుందండి స్వీట్ అనేది, క్రంచీగా రాదు. ఇలా పట్టుకుంటే ఇంత సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది. కలుపుకున్నాక మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాలు అయ్యాక పిండిని ఇంకోసారి కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. అలాగే ఈ పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. పిండి మొత్తానికి కూడా ఇలాగే బాల్స్లా చేసుకోవాలండి, రౌండ్గా. ఇగోండి, ఈ విధంగా అన్ని బాల్స్లా చేసుకోవాలి. పిండి మొత్తం ఇలాగ ఒక గవ్వల పీట తీసుకోవాలండి. ఇలా అందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కదండి. గవ్వల పీట తీసుకొని ఆ పీట మీద కొంచెం పిండి వేసుకోవాలండి. పిండి వేసుకొని ఒక బాల్ తీసుకొని చపాతీ కర్రతో ఇలాగ చేసుకోవాలండి. చూడండి, ఇలా నేను చూపించినట్టు ఇలా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గానే చేసుకోవాలండి. దీనికి రౌండ్ షేప్ అని ఏం షేప్ చేయొద్దు. ఇలా స్ట్రైట్గా చేసుకుంటేనే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది. చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి షేప్ అనేది ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చాయి, అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ఇగోండి, ఈ సైజులోనే చేసుకోవాలి, థిక్గా చేయొద్దు. ఇలాగ 2 ఫింగర్స్తో పట్టుకొని 2 ఎడ్జెస్ని ఇలాగా ఫింగర్స్తో ఫ్రెష్ చేయాలండి, నొక్కి పెట్టుకోవాలి. ఇలాగా దీనికి వాటర్ అని అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫింగర్స్తో ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా చేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తాను. ఇలాగా సేమ్ అండి, పిండి వేసుకొని ఒక బాల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా చపాతీ కర్రతో ఇలా చేసుకోవాలి. ఇలా తీస్తే వచ్చేస్తుందండి. చూడండి, ఇలాగే 2 ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఇలాగ ఫింగర్స్తో అణిచి పెట్టాలండి, ప్రెస్ చేయాలి. ఇవ్వండి, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. దీనికి ఏం వాటర్ ఏమి అప్లై చేయొద్దు, జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, షేప్ అనేది వచ్చేస్తుంది. ఇవ్వండి, ఈ విధంగా చేసుకోవాలి. మిగతా బాల్స్తో అన్నీ ఇట్లానే చేసుకోవాలండి. ఇవ్వండి, ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి వేసుకోవాలండి. ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోండి, ఒకదాని మీద ఒకటి వేయొద్దు, అంటికిపోతే బాగా రావు. ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవాలండి. పెద్ద ప్యాన్ తీసుకునేటోళ్ళకైతే ఎక్కువ పడుతుంది, అందులో అయినా సరే ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఫ్రై చేయొద్దు. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తిప్పేటప్పుడు కూడా చాలా స్లోగా తిప్పుకోవాలండి, టర్న్ చేసుకోవాలి, చాలా స్లోగా చేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే ఆయిల్ పోయాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. మిగతా ఎన్ని ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలండి. ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ స్వీట్కి కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయాక
ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. అలాగే 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. అందులో 4 to 5 ఇలాచీస్ వేసుకోవాలండి. పౌడర్ ఉన్నా ఓకే, లేదంటే ఇలా చిన్న వేసుకోవచ్చు. పంచదార పాకం వచ్చేసి పాకం ఏం కాదండి, ఇప్పుడు మీకు చూపించినట్టు తీగ పాకం అంటారు కదండి, అలా రావాలి. వచ్చాక ఈ ప్యాన్లో కూడా ఎన్ని సరిపోతే అన్నీ వేయండి, ఎక్కువ వేయద్దు. ఇందులో వేసేసుకోవాలి పాకంలోని. ఇగోండి ఇలాగ వేసుకున్నాక స్పూన్తోని ఇలాగ రెండు వైపులో కూడా తిప్పుకుంటూ ఉండాలండి. ఒకవైపే వదిలేయొద్దు, రెండు వైపులు తిప్పుకుంటే వాటికి షుగర్ అనేది బాగా పడుతుందండి. ఇలాగ షుగర్ సిరప్ మొత్తం పట్టాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే మిగతావి ఎన్ని ఉంటే అన్నీ కూడా వేసేసుకోవాలండి. వేసుకొని షుగర్ మొత్తం వాటికి పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. మిగతావి ఎన్ని ఉన్నా కూడా అన్నీ కూడా సేమ్ ఇట్లానే చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, చాలా క్రంచీగా చాలా బాగుంటుందండి స్వీటు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.